హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎస్ మ్యాథ్స్. ఇప్పుడు ఈరోజు జరిగిన ఎగ్జామ్లో ఫస్ట్ షిఫ్ట్ నుండి మ్యాథ్స్ నుండి ఏ మోడల్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం. సారీ ఫ్రెండ్స్, ఈరోజు డేటా వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అందువల్ల క్లాస్ కూడా చాలా లేట్ అయింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ బైస్ 28 lemons for ₹1. హౌ మెనీ లెమన్స్ షుడ్ హీ సెల్ ఫర్ ₹1 టు గెయిన్ 75% ప్రాఫిట్? ఒకసారి చెప్పండి. 28 lemons ₹1 కొన్నాడు. అయితే ₹1కి ఎన్ని లెమన్స్ అమ్మాలి అంటున్నాడు. 75% ప్రాఫిట్ రావాలంటే 75% ప్రాఫిట్ రావాలంటే కాస్ట్ ప్రైజ్లో 175%కి అమ్మాలి. ఏది? 28 lemons. అంతేనా? 175% అనేది 28 lemonsకి ఈక్వల్ చేయాలి. అప్పుడు 100% ఎంత అని తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి, 7 25 7 4లో అవుతుంది. 25 1 జా 25 4 జా 4 × 4 ఎంత అవుతుంది? 16 lemons అమ్మితే సరిపోతుంది. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. చూడండి, డైరెక్ట్గా ఇక్కడ 75% ప్రాఫిట్ కదా, అంటే 175% దీన్ని ఈక్వల్ చేయాలి. 100% ఎంత కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ అమౌంట్ ఉంది కాబట్టి ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 28 cm. వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా? చూడండి, ఈ వీక్లో ప్రతి షిఫ్ట్లో ఈ మోడల్స్లో క్వశ్చన్ వస్తుంది. స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే 4a కదా. 4a ఈక్వల్ టు 28 అయితే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఏరియా కావాలంటే ఏ స్క్వేర్ కదా కావాలి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 49. ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. ఇఫ్ x ఈక్వల్ టు 1/sec θ + tan θ / 2 tan θ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sec θ + tan θ - 1/sec θ + tan θ. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీరు θ ఈక్వల్ టు ఏదైనా వాల్యూ తీసుకోండి. 45 degrees తీసుకోండి. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? x ఈక్వల్ టు 1 + √2 + 1/2 × 1 అంటే 2 కదా. ఇదేమవుతుంది? √2 + 2/2 అవుతుంది. 2తో డివైడ్ చేసేద్దాం. చేస్తే ఏమవుతుంది? √2/2 అంటే 1/√2 + 1 అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 1 + √2/√2గా రాయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఈ వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే θ ఈక్వల్ టు 45 degrees వేద్దాం. 45 degrees వేస్తే √2 + 1 - 1/√2 + 1 అవుతుంది. -1కి 1 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు √2/√2 + 1 ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ x ఈక్వల్ టు ఏమొచ్చింది? 1 + √2/√2. ఇక్కడ ఏమొస్తుంది వాల్యూ? √2/√2 + 1. దీనికి ఇది ఇన్వర్స్ అవుతుందా లేదా? ఇన్వర్స్ అవుతుంది. ఇదంతా కలిపి x అయింది కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 1/x కింద రాయొచ్చు కదా. దీనికి ఇన్వర్సే కదా ఉంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1/x. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. (29 × 6 × 780). చూడండి, 29 × 6 × 780 / (2704) ఈక్వల్ టు x + 602. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేయండి. యూనిట్ డిజిట్ అని సెపరేట్గా ఉన్నాయి. యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ముందు మనం దీన్ని రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 29 × 6 × 780 / 2704 అంటే ఏమవుతుంది? చూడండి, ఇక్కడంతా 5 స్క్వేర్ కదా, అంటే ఫస్ట్ డిజిట్ 5 వస్తుంది. ఇక్కడ 04 ఉంది కాబట్టి 2 కదా రావాలి. ఇక్కడ చూడండి, 26 3లా 0 ఉంది కదా, 26 2లా 2 1 జా 2 3 జా ఈక్వల్ టు x + 602. చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్లు ఏమొస్తుంది? చూడండి, 0 ఉంది కదా. 0 అంటే ఎనీథింగ్ 0 కదా వస్తుంది. ఈ 0లో ఈ 2 తీసేస్తే ఏమవుతుంది? 0లో 2 తీసేస్తే ఏమవుతుంది? యూనిట్ డిజిట్లో 8 కదా ఉండాలి. అంటే 2008 అనేది ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మీరు ఆప్షన్స్ బట్టే కాలిక్యులేషన్ చేయాలి. ఎలా ఉంది? అప్రాక్స్ ఇదంటే దగ్గరగా ఇచ్చేసాడు. అప్రాక్స్గా ఉంది కాబట్టి ఇది అప్రాక్స్గా చేయకూడదు. యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ చేయాలి. లేకపోతే మల్టిపుల్స్ కానీ అలా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇది ఈజీగా ఉంది కాబట్టి కాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 29 × 3 అంటే 87. 87 3లు ఎంత అవుతుంది? 87 3లు అంటే 2710నా 2610 వస్తుంది. సారీ, 2610లో 602 చూస్తే 2008 వస్తుంది. √x + 1/√x ఈక్వల్ టు 3. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x + 1/x. మనకు తెలుసుకున్నది ఏంటి? మనకు తెలిసిన ఫార్ములా x
ఎక్స్ ప్లస్ 1/x అనేది ఏ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది కదా. సేమ్ ఇది అదే ఫార్మాట్లో చూడండి. ఇక్కడ ఎక్స్ బదులు రూట్ ఎక్స్ ఉంది అంతే. ఇప్పుడు ఎక్స్ బదులు రూట్ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రూట్ ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ కదా వస్తుంది. సేమ్ ఫార్మేట్ చూడండి. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ 1/x కావాలంటే ఇక్కడ ఇది ఏ కదా, ఏ ఈక్వల్ టు 3 కదా, ఏం చేయాలి 3 స్క్వేర్ మైనస్ 2. ఆన్సర్ ఏమవుతుంది 7 అవుతుంది. సెకండ్ ఆప్షన్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, వస్తుంది ఈ మధ్య. If 4 cot A equal to 2, find the value of 1 minus tan square A by 1 plus tan square A. చూడండి ఇక్కడ tan ఉంది కాబట్టి tanలో మార్చుకోవాలి. cot A కదా, చూడండి 4 cot A ఈక్వల్ టు 2 ఇచ్చాడు. 2 1 జా 2 2 జా. cot A కదా, tan కదా కావాలి. cot ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది tan A అయిపోతుంది. tan A ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు 2 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 minus 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3/5 అవుతుంది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ అండ్ అనదర్ సర్కిల్ ఈజ్ డ్రాన్ అవుట్ సైడ్ ద స్క్వేర్ సచ్ దట్ ఇట్ టచెస్ ద అవుటర్ సర్కిల్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద ఇన్నర్ సర్కిల్ ఈజ్ 5 cm, ఫైండ్ ద రిక్వైర్డ్ ఏరియా. ఓకే, ఫస్ట్ ఏం చెప్తున్నారు, ఒక సర్కిల్ ఉంది. సర్కిల్కి అవుటర్ సైడ్ ఒక స్క్వేర్ కదా, ఇలా ఒక స్క్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ టచ్ అవ్వాలి. ఓకే, తర్వాత ఎనదర్ సర్కిల్ ఈజ్ డ్రాన్ అవుట్ సైడ్ ద స్క్వేర్ సచ్ దట్ ఇట్ టచెస్ ద అవుటర్ సర్కిల్. టచ్ అయ్యిందంటే ఓకే, ఒక్కసారి ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చారు 5 cm. చూడండి ఇది యాక్చువల్గా తీరం. ఇది ఇలా ఇన్నర్ సర్కిల్లో చూడండి, ఒక సర్కిల్ C1 నుండి తర్వాత ఇక్కడ ఒక స్క్వేర్ ఉండి S1 నుండి మళ్ళీ ఒక సర్కిల్ ఉందనుకోండి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇది C2 అనుకోండి. ఏరియాస్ ఇవి ఎలా ఉంటాయంటే 1:2 రేషియోలో ఏరియాస్ ఉంటాయి. అంటే ఇన్నర్ సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసామనుకోండి. ఇన్నర్ సర్కిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ ఎంత అవుతుంది, రేడియస్ ఎంత అవుతుంది, r 5 కదా, అంటే πr² అంటే 25π అవుతుంది. అప్పుడు అవుటర్ సర్కిల్ యొక్క ఏరియా కావాలంటే ఏం చేయాలి, 1:2 రేషియో కాబట్టి 50π అయిపోతుంది. డైరెక్ట్గా మీరు పెట్టేవచ్చు. ఓకే, తీరం ఇది. ఈ ఫార్మాట్ ఉన్నప్పుడు తీరం ఇది. ఒకవేళ ఏదో కాన్సెప్ట్ చేయాలంటే చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఇన్నర్ సర్కిల్ యొక్క రేడియస్ 5 కదా. ఓకే, డయామీటర్ ఏమవుతుంది చెప్పండి, 10 అవుతుంది. 5 కాబట్టి రేడియస్ 5 కాబట్టి డయామీటర్ 10 అవుతుంది కదా. ఈ డయామీటర్ అనేది స్క్వేర్ యొక్క సైడ్ చూడండి, ఇలా ఇది ఉంది కదా, ఇదంతా కూడా మనకి ఏమవుతుంది స్క్వేర్ యొక్క సైడ్ అవుతుంది కదా. అంటే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10 అవుతుంది. ఏ ఈక్వల్ టు 10 అయిపోతుంది. అప్పుడు ఇక్కడ చూడండి, ఇది సర్కిల్ ఉంది కదా, ఇలా ఒక లైన్ అటాచ్ చేయండి. ఇలా చేస్తే ఇది ఏమవుతుంది, సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుందా లేదా. ఇది ఈ స్క్వేర్తో కంపేర్ చేయండి. స్క్వేర్తో కంపేర్ చేస్తే స్క్వేర్ యొక్క డయాగోనల్ అవుతుంది కదా. అది √2a అనేది ఏమవుతుంది, స్క్వేర్ యొక్క డయాగోనల్, సర్కిల్ యొక్క డయామీటర్ అవుతుంది. ఓకే, స్క్వేర్ యొక్క సైడ్ 10 కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. √2 × 10 = 2r. అప్పుడు 2 1 జా 2 5 జా. అప్పుడు సర్కిల్ రేడియస్ ఎంత అవుతుంది 5√2 అవుతుంది. మనకి ఏరియా కావాలంటే πr² కదా. 5 × r² అంటే 25 × 2 50, 5 × 50 50π అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది. అంటే సింపుల్గా ఏం చేయాలి, ఇన్నర్ సర్కిల్ యొక్క ఏరియా అవుటర్ సర్కిల్ యొక్క ఏరియా ఎలా ఉంటాయి, 1:2 రేషియోలో ఉంటాయి. వాటి యొక్క రేడియస్లు అయితే 1:2√2లో ఉంటాయి రేషియోలో. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది 50π అవుతుంది. ఏ డిసానెస్ట్ షాప్కీపర్ చీట్స్ బై 7% వైల్ పర్చేసింగ్ గుడ్స్ అండ్ బై 9% బై సెల్లింగ్ ద గుడ్స్. అంటే కొనేటప్పుడు 7% చీట్ చేస్తుంది. అంటే 100లో అడిగి వస్తుందంత 93%కి వస్తున్నట్టు. అమ్మేటప్పుడు ఒక 9% చీట్ చేస్తుంది. అంటే 109కి అమ్ముతున్నట్టు అర్థం. ఎంత డిఫరెన్స్ 16.
16 అతనికి ప్రాఫిట్. అంటే దాని అర్థం ఏంటంటే అతను అమ్మడం 109కి అమ్ముతున్నాడు, తను కొన్నిది 93 రూపీస్ కొంటున్నట్టు అర్థం. అతనికి 60 రూపీస్ వచ్చింది. కాస్ట్ ప్రైజ్ మనకు డినామినేటర్ వేయాలి కదా, 93 వేయాలి ఇంటూ 100. 1600/93 చూడండి, 1600 కదా, 93 ఎంత అవుతుంది, 93 1లో ఎంత అవుతుంది, 93 ఇంకెంత ఉంటుంది, 67 ఉన్నప్పుడు 9 7లు కదా అవుతుంది, 9 7 93 7లు ఎంత 651 అలా వస్తుంది. 651 అంటే ఇంకెంత 19 అలా ఉంటుంది, రైట్. 190 కాబట్టి 93 2లో అవుతుంది. ఓకే, 17.2 కదా, ఓకే 17.2 అంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. అప్రాక్స్గా చేసుకోవాలి. ద నెంబర్స్ ఆఫ్ 50 పైసా, 1 రూపీ, 2 rupees coins are in the ratio 2:5:8 respectively. If the total value of all the coins is rupees 352, find the total number of coins. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగారు. ఇక్కడ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అమౌంట్ ఎలా ఉంది, రూపీస్లో ఉంది కదా, అప్పుడు ఇక్కడ నెంబర్స్ కూడా మీరు రూపీస్లో మార్చుకుంటే బెస్ట్ ఎప్పుడైనా. లేకపోతే ఇవి పైసల్లో మార్చి ఇవి కూడా పైసల్లో మార్చుకోవాలి. చూడండి మనకి ఇవి అసలు ఏ రేషియోలు ఉన్నాయి చూడండి. ముందు కాయిన్స్ 2:5:8, 2:5 టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగారు. ఇక్కడ చూడండి 2:5:8 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతున్నాయి, 7 + 8 15 పార్ట్స్ అవుతున్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే 15 మల్టిపుల్ ఉండాల్సిందే కదా. ఆప్షన్స్లో 15 మల్టిపుల్ ఎక్కడ ఉంది, ఒక్క థర్డ్ ఆప్షన్ ఉంది, అది డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్ ఇస్తే ఏం చేయాలి, ప్రొసీజర్ చేయాలి. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేద్దాం. చూడండి 2x, 5x, 8x కాయిన్స్ ఈ రేషియోలో ఉన్నాయి. ఈ 2x రేషియోలో 50 పైసా కాయిన్స్ ఇక్కడ రూపీస్లో ఉంది కాబట్టి ఇవి కూడా రూపీస్లో మార్చుకుందాం. 50 పైసాని రూపీస్లో అంటే 1/2 రూపీ కింద రాయొచ్చు కదా, ప్లస్ 5x 1 రూపీ కాయిన్స్ కాబట్టి ఇంటూ 1 ప్లస్ 2 రూపీస్ కాయిన్స్ కదా ఇంటూ 2. ఇక్కడ చూస్తే 2x ఇంటూ 1/2 అంటే x ప్లస్ 5x ప్లస్ 16x ఈక్వల్ టు ఇదంతా యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది, 352 రూపీస్కి ఈక్వల్ చేయాలి. ఎంత అవుతుంది, 22x ఈక్వల్ టు 352 అవుతుంది. 22 ఎంత అవుతుంది చెప్పండి, 22 1లా 22 ఇంకా 132 కదా, 22 6లో అవుతుంది. x ఈక్వల్ టు 16 అయితే ఇక టోటల్ 15 పార్ట్స్ కాబట్టి 15x కావాలి. 15 × 16 15లో 225 ప్లస్ 15 240 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్. Anil can make one shoe stand in 2 days. Naveen can make the same shoe stand in 4 days. చూడండి అనిల్ నవీన్ టైం ఎలా ఉందని, అనిల్కి 2 days అయితే నవీన్కి 4 days. టోటల్ ఎంత అవుతుంది, ఇప్పుడు ఎల్సిఎం 4 అవుతుంది, అంటే వర్క్ ఇది అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది, 4/2 అంటే 2, 4/4 అంటే 1, టోటల్ 3 ఎఫిషియన్సీ ఉంటుంది. అంటే మనకు టోటల్ టైం కావాలంటే ఒక షూ స్టాండ్ చేయడానికి ఎంత టైం పడుతుంది వీళ్ళకి, ఇది టోటల్ వర్క్ 4 కదా, ఇక్కడ 1 డేకి 3 ఎఫిషియన్సీ కదా, 4/3 డేస్ పడుతుంది, 4/3 డేస్ అవుతుంది. మనకి ఇక్కడ కావాల్సిందేంటి 117 షూ స్టాండ్స్ 117 షూ స్టాండ్స్ చేయడానికి ఎన్ని డేస్ అవుతుంది. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 117 × 4/3 ఇదే కదా అవుతుంది. 3 1 = 3 39 అవుతుంది. 39 × 4 అంటే 156 డేస్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ అవుతుంది. A sum of money becomes 40 times itself in 2 years when the compounded annually. Find the annual rate of compound interest. అమౌంట్ ప్రిన్సిపల్ ఎలా ఉన్నాయి, 40/1 రేషియోలో ఉన్నాయి. ఎప్పుడు ఇది 2 ఇయర్స్కి 1 ఇయర్కి కావాలంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్ చేయాలి. 1 ఇయర్కి కావాలంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్ చేయాలి. 2 ఇయర్స్కి 40/1 కదా, 2 ఇయర్స్ కదా, 1 ఇయర్ కావాలంటే స్క్వేర్ రూట్. అదే ఇక్కడ 3 ఇయర్స్కి ఇచ్చారనుకోండి, 1 ఇయర్కి అమౌంట్ ప్రిన్సిపల్ రేషియోస్ కావాలంటే క్యూబ్ రూట్ చేయాలి. ఇప్పుడు స్క్వేర్ రూట్ చేస్తే 40కి స్క్వేర్ రూట్ అంటే ఎంత అవుతుంది చూడండి, 6 పాయింట్ సంథింగ్ ఎంత అవుతుంది. ఇప్పుడు 60 చూడండి, 6 పాయింట్ సంథింగ్ చూడండి, ఇది ఎలా రాద్దాం,
65 అంటే 4 6 చూడండి, మనకి 60 అంటే 6 6 36, 7 7లో 47 కదా. అంటే ఇప్పుడు 65 అంటే ఎలాగా 64 to 25 కదా. అంటే 6.5 కన్నా తక్కువ ఉంటుందని అర్థం. మీరు 6.3 6.4 అలా రాయొచ్చు. 6.3 6.4 అలాగ రాయొచ్చు. 1/1 అవుతుంది. అమౌంట్ ప్రిన్సిపల్ రేషియోస్ ఎలా ఉన్నాయి, 1 ఇయర్కి 6.34 1 ఇలా ఉన్నాయి అప్రాక్స్గా. ఇక 3 4 3 2 ఎంత కొంత రాయండి. 6.3 కానీ 6.4 కానీ. అంటే ఇది అమౌంట్, ఇది ప్రిన్సిపల్ 1 ఇయర్కి కదా. ఈ డిఫరెన్సే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. ఎంత అవుతుంది అది 5.3 ఎంత వస్తుంది. కానీ ఇక్కడ పర్సంటేజ్లో కావాలంటే ఏం చేయాలి, అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి 100తో మల్టిప్లై చేయాలి. అంటే 530 సంథింగ్ రావాలి. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. చూడండి 40 అంటే మీకు తెలిసిపోతుంది కదా, 6 పాయింట్ సంథింగ్, 63 64 62 ఎంత 65 ఎంత కొంత అనుకోండి. అప్పుడు ప్రిన్సిపల్ మనకు 1 కదా ఇక్కడ వచ్చింది, అంటే 6.3 కాబట్టి 5.3 అలాగే ఎక్స్ట్రా. పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేయాలి. 520 530 ఆప్షన్స్లో ఒక్క ఆప్షనే కదా ఉంది, అదే ఆన్సర్. ఇది అప్రాక్స్గా చేయాలి, ఎగ్జాక్ట్గా చేయడానికి ట్రై చేయొద్దు, ఆప్షన్స్ బట్టి చేయండి. The average marks of 25 students is 80. The average marks of 15 students is 85. What is the average marks of the remaining 10 students? చూడండి, ఫస్ట్ 15 స్టూడెంట్స్కి ఎంత ఇంక్రీజ్ అయిందండి. ఇక్కడ యాక్చువల్ 80 ఉండాలి, ఒక్కొక్కరికి ఎంత ఇంక్రీజ్ అయింది, 15 ఇంక్రీజ్ అయింది. అంటే టోటల్ 75 ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా, 75 ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఉండాల్సిన యావరేజ్ 80. ఓకేనా, ఈ 75 ఎక్స్ట్రా ఈ 15 స్టూడెంట్స్ తీసుకున్నారు కాబట్టి రిమైనింగ్ 10 స్టూడెంట్స్కి ఏం చేయాలి, 75 తగ్గించాలి. ఒక్కొక్కరికి 10 మందికి షేర్ చేయాలి. 80 మైనస్ 7.5 అంటే 72.5 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్. డేవియేషన్ మెథడ్ అండి ఇది. ఫస్ట్ ఏమైందంటే చూడండి, 15 స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి 5 ఎక్స్ట్రా తీసుకున్నారు, అంటే 75 ఎక్కువ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 10 స్టూడెంట్స్కి 75 తగ్గించాలి కదా. ఒక్కొక్కరికి ఎంత తగ్గించాలి, 75/10 7.5 తగ్గించాలి. 80లో 7.5 తగ్గిస్తే 72.5. ఇలా లేదు కన్ఫ్యూజ్గా ఉందంటే మీరు సింపుల్గా చేసుకోండి. 25 × 80 2000 మైనస్ 15 × 85 మల్టిప్లై చేసి బై 10 చేసేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. The ratio of fruit juice to water in a mixer 17:8. If the mixer contains 153 liters of fruit juice, then m liters of water is added to so that the quantities of fruit juice and water becomes equal. చూడండి, ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ 17 parts ఉంది, వాటర్ చూస్తే 8 parts ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది, 9 parts. చూడండి, ఇక్కడ 17 parts అనేది 153 liters అని చెప్తున్నారు. 17 parts అనేది 153 liters అయితే చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ ఎక్స్ట్రా ఇది కలిపితే అది ఈక్వల్ అవుతుంది. 9 parts ఎంత అవుతుంది, ఇదే అమ్మ అవుతుంది. అప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది, 9 కదా ఉంది. 17 వల్ల 17 9 9 × 9 అంటే 81 liters యాడ్ చేయాలి. అంటే m ఈక్వల్ టు ఏమవుతుంది, 81 అవుతుంది. మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, √m/2 అడుగుతున్నారు. √m అంటే √81/2 అంటే 9/2 ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్. ఈ మోడల్లో ఇచ్చారండి, క్వశ్చన్ కూడా క్లారిటీ లేదు. స్టూడెంట్ ఇచ్చిన డేటాతో ఏదో ఫ్రేమ్ చేసి చెప్తున్నాను. ఈ సమ్ ఆఫ్ ₹1500 ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ ఏ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ 3% per annum ఫర్ 8 months. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, మంత్స్లో ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నాడు. ఈ వారం అంతా చూడండి, ఈ వీక్లీ ట్రెండ్ ఇది. ఈ వీక్ అంతా ఇలాగే ఇస్తాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే I into PTR/100 1500 × 3/100 × 8 months కాబట్టి ఇయర్లోకి మార్చుకోవాలంటే 12 వేయాలి. 2 zeros 2 3 1 3 4 4 1 4 2 15 × 2 అంటే 30 ఆన్సర్ అయిపోతుంది. సెకండ్ ఆప్షన్. A shopkeeper offers successful discounts on the market price of an article. Which of the following combinations of discounts gives maximum discount? చూడండి, ఆప్షన్స్ బట్టి చేయాలి. ఇది కూడా కొన్ని ఈ షిఫ్ట్లో ఈరోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్లో ఈజీగా ఇచ్చేసాడు నెంబర్స్, కొన్ని షిఫ్ట్లో కొంచెం క్రిటికల్ చేస్తున్నాడు. మ్యాక్సిమం మనకి సక్సెస్ఫుల్ డిస్కౌంట్ మీద అయితే ఆప్షన్స్ అయితే ఈజీగా ఇస్తున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 66 81 ఓకే. ఇక్కడ 42 41 అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎలిమినేట్ అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 99 57 ఇక్కడ కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్ ఎలిమినేషన్.
ఇక్కడ చూసి చాలా చిన్న వాల్యూ అంటే ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్. అంతే, ఇలాగ ఆప్షన్స్ ఇస్తున్నాడండి ఎగ్జామ్లో కూడా. ఇంకా ఈరోజు నెక్స్ట్ ఎవరైతే 21, 25 2 days ఎగ్జామ్ ఉంది కదా, ఈ 2 days ఎవరు రాస్తారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎగ్జామ్ అయితే చాలా బాగా అయింది. మ్యాథ్స్ ఏమవుతుందంటే మీకు చూడండి 17 to 18 బిట్స్ అయితే ఈజీగా ఇస్తున్నాడు మనం చెప్పిన మోడల్సే. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేదు. ఆ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? మీన్ క్లాస్ ఇంటర్వెల్ ఒక వాల్యూ మధ్యలో ఎక్స్ ఇచ్చి అడుగుతుంది. అది ఆల్రెడీ ప్రతి షిఫ్ట్లో నేను చెప్తున్నది. తర్వాత పై చార్ట్ ఇది ఆల్రెడీ వస్తుంది. సింప్లిఫికేషన్ ఏదో మిస్ చేసి ఉంటాను. అలాగే కొన్ని నాకు స్టూడెంట్స్ గుర్తుంచుకోలేకపోయి ఏజెస్ అవ్వచ్చు, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్, లేకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే హాఫ్ ఇయర్లీ అడుగుతున్నాడు, లేకపోతే ఇయర్లీ అడుగుతున్నాడు. 20%, 10% అవే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒకటి యావరేజ్ స్పీడ్ మీద అడగవచ్చు, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద అడగవచ్చు. ఆ క్వశ్చన్ కూడా క్లారిటీగా నాకు ఇవ్వలేదు, కానీ ఆ మోడల్ అయితే అడుగుతాను. చూడండి మీకు క్లియర్గా చెప్తాను. ఎవరైతే 21, 25 రాస్తున్నారో వాళ్ళు నెంబర్ సిస్టమ్ టాపిక్లో మనకి డివిజిబిలిటీ రూల్స్ మీద ఎల్సిఎం, ఎస్సిఎఫ్ చూసుకోండి. అవి ఈజీగా ఇస్తున్నారు, అవి మీరు అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత సేవింగ్స్ చూడండి, పర్సంటేజ్ వచ్చేసరికి సేవింగ్స్, ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్స్ ఉన్నాయి కదా, అది కూడా ఈజీగా ఇస్తున్నాడు. సేవింగ్స్, ఎక్స్పెండిచర్స్, ఇన్కమ్స్ ఆ మోడల్స్లో. తర్వాత ఇంకేదైనా ఇస్తే ఈజీగా పర్సంటేజ్ ఏదైనా ఒకటి ఇస్తున్నాడు. ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి ఎలా ఇస్తాడంటే 3 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి. ఒక క్వశ్చన్ చాలా ఈజీగా ఇస్తాడు, ఒక క్వశ్చన్ కొంచెం కాలిక్యులేషన్ ఇస్తాడు, ఒకటి మామూలు యావరేజ్గా ఇస్తున్నాడు. అది చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్కి ఎంతకు వచ్చింది, రిపేరింగ్ కోసం ఎంతకు వచ్చింది, ఈ విధంగా ఇస్తాడు. ఒకటి సక్సెసివ్ డిస్కౌంట్ మోడల్లో ఇస్తాడు. ఒకటి ఇస్తే ఏదో చిన్న కాలిక్యులేషన్ అవ్వచ్చు, లేకపోతే అది కూడా ఈజీగా ఇస్తున్నాడు. ఒక 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కొన్ని షిఫ్ట్లో 3 బిట్స్, కొన్ని షిఫ్ట్లో 4 బిట్స్ ఇస్తాడు. మీకు 3 బిట్స్ కానీ 4 బిట్స్ కానీ రావచ్చు. అందులో ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్ మీద డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ ఇచ్చేస్తాను మంత్లీ మీద. ఇంకో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంకోటి ఎలా ఇస్తానంటే హాఫ్ ఇయర్లీ మీద ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతాను, ఇంకోటి ఇప్పుడు చూస్తున్నారు కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. ప్రిన్సిపల్ అనేది అమౌంట్ ఇన్ని టైమ్స్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఈ విధంగా అడుగుతాడు 4 క్వశ్చన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి యావరేజ్ స్పీడ్ వస్తుంది. తర్వాత ట్రైన్స్ ఆపోజిట్ ఈ విధంగా రావచ్చు. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద వస్తాయి, ఈ మోడల్స్లోనే వస్తున్నాయి. టైమ్ అండ్ వర్క్ వచ్చేసరికి చైన్ రూల్ మీద అడుగుతున్నాడు. కొంతమంది ఒక 10 members 15 daysలో చేస్తే 25 members ఆ విధంగానే, లేకపోతే పైప్స్ మీద అడుగుతున్నాడు. 1/4 ఆఫ్ ద ట్యాంక్ ఈ విధంగా అడుగుతున్నాడు. ఇంకోటి ఇప్పుడు యూనిట్స్, ఈ ట్రెండ్ ఈ వీక్ అంతా యూనిట్స్ చూడండి. ఇప్పుడు షూ స్టాండ్స్ గురించి చేస్తాను లాస్ట్ టైం, అలాగే ఇంకేదో చేశాం కదా, అలాగా ఆ మోడల్స్లో సేమ్ మోడల్ కోసం మనం డిస్కస్ చేసింది వస్తుంది. తర్వాత ఇంకా రేషియో ప్రపోర్షన్ అంటే 4th proportion, మీన్ ప్రపోర్షన్ అడిగాడు ఎక్కువసార్లు. తర్వాత ఇంకే టాపిక్ ఏజెస్ అయితే మదరు డాటర్ ఈ రిలేటెడ్గా అడుగుతున్నాడు. ఆ స్టూడెంట్ చెప్పలేకపోతుంటే మదరు డాటర్ అంటే ఆల్రెడీ నిన్న క్లాస్ చెప్పాను కదా, ఆ మోడల్లోనే క్వశ్చన్ వస్తుంది మనకి. మిక్సర్ అండ్ అలిగేషన్ కూడా డైరెక్ట్గా అది ఈజీ క్వశ్చన్ వస్తుంది ఒకళ్ళు వచ్చిన. తర్వాత ఇంకా ఆల్జీబ్రాలో వచ్చేసరికి x+1/x ఈ మోడల్లో చూసుకోండి. x+1/x ఫార్ములా ఈక్వల్ టు a అయితే ఈ ఫార్ములా మీద కానీ, లేకపోతే డైరెక్ట్గా ఎలాగేస్తారంటే a+3b² -a-3b² ఈ మోడల్లో క్వశ్చన్ రావచ్చు. డైరెక్ట్ ఈజీగా వస్తున్నాయి. మెన్సురేషన్ వచ్చేసరికి ఇప్పుడు అంతా ఈ వీక్ అంతా 2D మీద మీకు స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంతా, ఏరియా అంతా, రెక్టాంగిల్, తర్వాత ఏదైనా సర్కిల్, ఈ మోడల్లో ఈజీగా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఇచ్చేస్తాడు. తర్వాత వాల్యూమ్స్ ఈక్వల్ చేయమని అడుగుతాడు. మెల్టెడ్, రీకాస్టెడ్ ఈ విధంగా రావచ్చు. ఇక్కడ ఒక క్వశ్చన్ స్టూడెంట్ చెప్పారు, అదేంటంటే స్పియర్ వాల్యూమ్ అనేది దేనికి ఈక్వల్ అయింది అన్నాడు. క్లారిటీ లేదు అది. అయితే రేడియస్ ఏదో అడిగారంట, అది స్టూడెంట్ సరిగ్గా చెప్పలేకపోతే క్లారిటీ లేదు. నేను ఆ క్వశ్చన్ దీంట్లో పెట్టలేదు. ఆ వాల్యూమ్స్ ఈక్వల్ చేయడమే ఫార్ములా అయితే అదే 4/3πr³ ఏదో ఇచ్చాడు, ఈక్వల్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రేడియస్ అడిగేటంటే అంటే క్యూబ్ రూట్లో వస్తుంది అది నాకు తెలిసి. ఓకేనా, ఆ మోడల్ వస్తాయి. తర్వాత ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే పై చార్టు, ఇంకా బార్ గ్రాఫ్ చూసుకోవాలి. తర్వాత స్టాటిస్టిక్స్లో 2 క్వశ్చన్స్, ప్రతి షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. మీన్ క్లాస్ ఇంటర్వెల్, మీడియన్ క్లాస్ ఇంటర్వెల్ కానీ, మోడ్ కానీ డైరెక్ట్గా అడుగుతున్నారు, అవి చూసుకోండి అంతే. తర్వాత ఇంకా జామెట్రీలో ఏమిస్తుంటే అవి గెస్ట్ చేయలేకపోతున్నాం మనం. అది ఆ టాపిక్ ఒక క్వశ్చన్ వస్తుంది, అది క్లారిటీ లేదు మనకి. ట్యాంజెంట్ మీద రావచ్చు, పాలిగన్స్ మీద రావచ్చు, డైరెక్ట్ కామెంట్ ట్యాంజెంట్ అడగవచ్చు. సర్కిల్స్ ఉన్నాయి, కార్డ్ లెంత్లు, డయామీటర్ అలా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, మనం గెస్ట్ చేయలేము. అది సిమిలారిటీ, కాంగ్రుయెన్సీ మీద అడిగాడు కొన్నిసార్లు, ఎలా అయినా అడుగుతుంది. ట్రిగ్నామెట్రీ అయితే ఖచ్చితంగా మీకు వాల్యూ సబ్స్టిట్యూషన్ ద్వారా వస్తుంది. తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇస్తే ఒక క్వశ్చన్ అవ్వచ్చు, అది డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇదే మీకు అటెంప్ట్ చేసేటప్పుడు కూడా నేను చెప్తాను కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక క్వశ్చన్ క్యాలిక్యులేషన్ వస్తుంది, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక క్వశ్చన్ క్యాలిక్యులేషన్ వస్తుంది. ఇంకా పర్సంటేజ్లు ఏదైనా ఇస్తే పాయింట్స్లో ఇస్తాను ఒకటి, అది చూసుకోండి. తర్వాత స్టాటిస్టిక్స్లో అది కొంచెం లెంతీ క్యాలిక్యులేషన్ కాబట్టి దాన్ని మీరు స్కిప్ చేయండి. స్టార్టింగ్లో స్కిప్ చేసి లాస్ట్లో ఆ 4-5 క్వశ్చన్స్ స్కిప్ చేసి రిమైనింగ్ ఈజీ ఇవన్నీ ముందులో పెట్టేసుకుంటే లాస్ట్లో పెట్టండి. యావరేజ్ ఇవన్నీ కూడా ఈజీగా వస్తాయి, పార్ట్నర్షిప్ అయినా యావరేజ్ అయినా. ఓకే,
అది అందరికీ ఆల్ ద బెస్ట్ అండి, బాగా రాయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఇప్పుడు వీడియో చూస్తున్నారో కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఓన్లీ గ్రూప్ డి క్లాసులోనే కాదు, నెక్స్ట్ మీకు రైల్వే ఎన్టీపీసీకి, తర్వాత మెయిన్ ఏంటంటే స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే కంటిన్యూస్గా నేను సిరీస్ చేస్తూనే ఉంటాను. అలాగే మన ఛానల్లో నెక్స్ట్ లైవ్ క్లాసులు కూడా పెడుతుంటాను. కండక్ట్ అంటే ఏదో 2 days తీసుకుని ప్రతిరోజు ఏదో ఒక టాపిక్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, మీకు డిఫికల్ట్ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ మనం లైవ్లో చేద్దాం. మీకు ఒక టైం ఆన్ చేస్తాను, మీరు చేస్తారు 1 minute చేయకపోతే నేను ఏదైనా సాల్వ్ చేస్తుంటాను. అలాగే తర్వాత ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఇప్పుడు 21 రాస్తారు కదా ఎగ్జామ్, ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ కానీ గుర్తుంటే మీరు ఏం చేస్తారంటే మీకు బయోలో డిస్క్రిప్షన్లో మీరు ఏం చేస్తారంటే అది వాట్సాప్ ఛానల్కి మనకి సెండ్ చేయండి క్వశ్చన్స్ అన్ని, ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ గుర్తుంటే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు మీరందరూ. అంటే నేను ఛానల్ క్రియేట్ చేసి చాలా 1 month కూడా అవ్వలేదు, అప్పుడు ఇంతమంది సబ్స్క్రైబర్లు, ఇన్ని వ్యూస్, చాలా గ్రేట్. తక్కువ టైంలో అందరూ బాగా చాలా సపోర్ట్ చేశారు. అలాగే మనకి గ్రూప్ డి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మనం అనాలిసిస్ చేద్దాం, కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.